బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్కు చేరుకున్న కవిత శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మై డియర్ డాడీ అంటూ మొదలుపెట్టి ఆమె వరంగల్ సభ మీద అభిప్రాయాలు ముక్కుసూటిగా వెల్లడిస్తూ రాసిన లేఖ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ లేఖ మీద ఆమె వివరణ ఇస్తారని ఎదురు చూస్తూ మీడియా విమానాశ్రయంలో మోహరించింది. కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నుంచి రాకపోగా తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సామాజిక తెలంగాణ పేరుతో కొత్త బ్యానర్లు వెలిశాయి. గులాబీ రంగు బదులు నీలి రంగుల్లో బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు కనిపించలేదు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సుమారు 40 నిమిషాలు లాంజ్లోనే గడిపిన కవిత బయటకు వచ్చి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్కు చేరుకున్న కవిత శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా మోహరించింది. మై డియర్ డాడీ అంటూ మొదలుపెట్టిన ఆమె వరంగల్ సభ మీద అభిప్రాయాలు ముక్కుసూటిగా వెల్లడిస్తూ రాసిన లేఖ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ లేఖ మీద ఆమె వివరణ ఇస్తారని ఎదురు చూస్తూ మీడియా విమానాశ్రయంలో మోహరించింది.
కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నుంచి రాకపోగా తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సామాజిక తెలంగాణ పేరుతో కొత్త బ్యానర్లు వెలిశాయి. గులాబీ రంగు బదులు నీలి రంగుల్లో బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు కనిపించలేదు. కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నుంచి రాకపోగా తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. రెడీ శ్రీనివాస్. ప్రియాంక, ఇటీవల అంటే నిన్న 2 రోజుల నుంచి రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ఒక చర్చని దారితీసినటువంటి ఎమ్మెల్సీ లేఖ పైన ఒక స్పష్టత అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్ లో దిగగానే అమెరికా తన కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళిన కవిత కాసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయంలో దిగడం జరిగింది. దిగిన తర్వాత 40 నిమిషాలు తన ఆంతరంగికులు అనుకోవచ్చు, ఆత్మీయులు అనుకోవచ్చు, వారితో ఎయిర్పోర్ట్ లోనే 40 నిమిషాలు సమావేశమైనట్లు తెలుస్తా ఉంది. ఆ తర్వాత బయటికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఎలాంటి సంకోచం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా కనిపించడం జరిగింది. వివాదం చేస్తూ బయటికి రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలతోనే నిండిపోయింది. అక్కడ గులాబీ జెండాలు గాని ఇతర నాయకుల తండ్రి కేసీఆర్ ఫోటో గాని, సోదరుడు కేటీఆర్ గాని, అలాగే తెలంగాణ బీఆర్ఎస్ లో కీలక నేత హరీష్ రావు గాని, ఏ నేత ఫోటోలు కూడా, నేతల ఫోటోలతో కూడా ప్లకార్డులు గాని ఫ్లెక్సీలు గాని కనిపించలేదు. కేవలం కవిత ఫోటోలతోనే ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ కార్యకర్తలు సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్న, పోరాడుతున్న కవిత జిందాబాద్ అనడం మాత్రమే కనబడింది. అంటే మొత్తం మీద కవితకు ప్రత్యేక గుర్తింపును ఆశిస్తున్నారు కార్యకర్తలు. కవితను ప్రత్యేక కోణంలో చూస్తున్నారనేది తెలుస్తా ఉంది. 2 రోజులుగా రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఈ లేఖ నేపథ్యంలో అక్కడ కనబడిన దృశ్యాలన్నీ కూడా కొత్త చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. అలాగే ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా ఓ స్పష్టతను ఇచ్చారు. అది తాను 2 వారాల క్రితం రాసిన లేఖ ఇది బయటికి రావడం, చాలా ఆంతరంగికంగా రాసినటువంటి ఈ లేఖ బయటికి వచ్చిందంటే దీని వెనక ఎవరున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇవన్నీ కూడా అందరూ అనుకుంటున్న విషయాలే నేను రాశాను, వేరే అంశాలు ఏం లేవు. దాంట్లో పార్టీ మేలును కోరే తాను రాయడం జరిగింది. తన తండ్రికి గతంలో కూడా లేఖ ద్వారా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈసారి కూడా లేఖ ద్వారా కొన్ని విషయాలను తమ నేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే ఈ లేఖ విడుదల కావడం వెనుకనే ఆమె ప్రధానంగా విచారం వ్యక్తం చేయడం జరిగింది అనేది స్పష్టమవుతా ఉంది. ఈ మొత్తం మీద ఈ లేఖ పర్యవసానాలు ఎలా ఉండబోతాయి ఇక ముందు అనేది ఒక కొత్తగా చర్చకు దారితీసే అంశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె వచ్చి ఏం చెప్తారు అనేది ఇంతవరకు ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. అయితే మొత్తం ఎట్టకేలకు తను నోరు విప్పడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత తన మాటల్లో తాను రాసిన లేఖని మాత్రం ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. లేఖ తాను రాశారా లేకపోతే ఎవరైనా రాసి
ఇలాంటి ప్రచారానికి ఒడిగట్టారా అనే సందేహానికి అయితే తెరబడిన పరిస్థితి. ఈ తర్వాత ఈ తదనంతరం పార్టీలో ఎలాంటి పరిణామాలు చూసుకుంటాయి, ఏమైనా పార్టీ సంజాయిషి కోరుతుందా, అధినేత ఎలా స్పందిస్తారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ తర్వాత ఆయన స్పందించే తీరు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక చర్చ. ఇప్పటి వరకు ఈ పార్టీ పెడతారా ఎమ్మెల్సీ కవిత అనే ఊహాగానాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆమె అది కూడా అంశం పట్ల కూడా స్పష్టత ఇచ్చారు. తనకు వ్యక్తిగత ఎజెండాలు లేవు, కేవలం పార్టీ శ్రేయస్సు కోసమే ఈ అంశాలను నాయకుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కూడా చెప్తున్నారు. కానీ అది ఆ మాట వరకే కట్టుబడి ఉంటారా, తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ లో మాత్రం ఒక పెద్ద చర్చకు దారితీస్తున్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఈ పరిణామం ఒక బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా పార్టీ నేతల మధ్య ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, అలాగే కేసీఆర్, కవితల మధ్య ఒక సమన్వయ లోపము అలాగే అనేది కొనసాగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లేఖ బయటికి రావడం, లేఖ అంశాలు బయటికి రావడం అనేది ఒక సంచలనంగా, ఒక చర్చనీయంగా అయితే మారిన పరిస్థితి. దీని తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిందే ప్రియాంక. శ్రీనివాస్, అయితే ఆ లేఖ గురించి కవిత ప్రస్తావించినప్పుడు అంతర్గతంగా ఆ లేఖ రాయటం జరిగింది, కేవలం కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే నేను వ్యక్తపరిచానంటూ కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా కనిపించింది. అంటే నినాదాల విషయంలో కానీ, అక్కడ వెలిసిన బ్యానర్ల విషయంలో కానీ అంతా దానికి భిన్నంగా కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ లో కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు కొనసాగుతా ఉంది. కేసీఆర్ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడంతో బయట యాక్టివ్ రోల్ ఎవరు పోషించాలి అనే దానిపైన కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ వస్తుంది. కేటీఆర్ కొంత మేరకు యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ కూడా ఆయన నాయకత్వాన్ని పూర్తిగా పార్టీ మొత్తం కేసీఆర్ తో ఏకీభవించినంత స్థాయిలో కేటీఆర్ కు ఏకీభవించడం లేదనే ఒక చర్చ జరుగుతా ఉంది కార్యకర్తల్లో. ఆ తర్వాత ఎవరు అనిపించినప్పుడు కేసీఆర్ వెంట సుదీర్ఘకాలంగా నడుస్తూ వస్తున్నటువంటి హరీష్ రావు వైపు ఒక వర్గం మొగ్గు చూపుతా ఉంది. ఈ రెండు వర్గాలతో విభేదిస్తున్నటువంటి వర్గం ఇక్కడ కవిత, ఎమ్మెల్సీ కవితకు దగ్గర అవుతా ఉంది అనే ఒక వార్తలైతే గుప్పమంటున్న పరిస్థితి. ఈ వాతావరణము ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు కావచ్చు, చోటు చేసుకున్న ఈ పరిణామాలు కావచ్చు, ఆ లేఖ బయటికి రావడం కావచ్చు, మరింత బలాన్ని ఇస్తా ఉంది. ఇదేవి అన్నిటి అంశాలకు బలాన్ని ఇస్తూ ఎయిర్పోర్ట్ వద్ద కనబడ్డ వాతావరణం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే మొత్తం మీద ఆధిపత్య పోరులో తనకంటూ ఒక ప్రత్యేకత, తనకంటూ ఒక గుర్తింపు, తనకంటూ ఒక స్పేస్ పార్టీలో ఆశిస్తున్నట్లు కూడా మనకు కనబడతా ఉంది. అక్కడ తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ఇదే అంశాన్ని బలపరుస్తూ కేవలం కవిత ఫోటో మాత్రమే ప్రదర్శించడం, సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రధానంగా తెరపైకి తేవడం అనేది అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాబట్టి పార్టీ నేతగా కాకుండా ఒక స్వతంత్రంగా వ్యవస్థ ఏదైతే ఏర్పడుతుందో ఆ పరిస్థితిలో చూసే విధంగానే తమ నేతను తెలంగాణ జాగృతి కార్యకర్తలు చూడడం జరగడం అనేది ఇది ఒక కొత్త పరిణామానికి, కొత్త సంప్రదాయానికి తెరదీసే అవకాశం అయితే కనబడతా ఉంది ప్రియాంక. శ్రీనివాస్, అయితే ఇది 15 రోజుల క్రితం రాసిన లేఖగా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు బయటకు రావటం, 2 రోజుల నుంచి జరుగుతున్న రచ్చ కావచ్చు, ఈ రోజు ఎయిర్పోర్ట్లో మనం చూసిన దృశ్యాలు కావచ్చు, కవిత ఎంత సర్ది చెప్పుకున్నా కూడా మన దృశ్యాలు అయితే క్లియర్గా అర్థమవుతోంది. కేవలం కొన్ని రోజుల నుంచి జరుగుతున్న అంతర్గత విభేదాలు కావచ్చు, కేవలం ఆధిపత్య పోరు వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయాల్లో ఇంటర్నల్ ఎత్తుగడలుంటాయి. నాయకులకు బయట చెప్పే విషయాలు ఒకలాగుంటాయి, తమ ఆచరణ ఒకలాగా ఉంటుంది.
తీరా ఒక స్పష్టత, ఒక అనుకూల వాతావరణం వచ్చేంత వరకు ఏ నాయకుడు కూడా బయటపడకుండా, తన ఎజెండాను బయటపడకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అదే క్రమం, అదే వాతావరణం ఇక్కడ కనబడుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏ మాత్రము అంటే బెరుకు గాని, ఒక ఏం జరగబోతుందో అనే ఆందోళన కానీ ఎమ్మెల్సీ కవితలో మనం కనబడని పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కాబట్టి తమకు ఒక ప్రత్యేక ఎజెండా లేదని చెప్తున్నప్పటికీ కూడా తమ చుట్టూ ఉన్న కార్యకర్తలు, నేతలు, తమ ఎమ్మెల్సీ కవిత శ్రేయోభిలాషులు అంతా కూడా ఒక వాతావరణాన్ని అయితే, ఆమెకు అనుకూల వాతావరణాన్ని అయితే కల్పిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇక ముందు ముందు ఈ వాతావరణం ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారింది, భారత రాష్ట్ర సమితిగా. కాబట్టి అదే తెలంగాణ పేరుతో ఈమె పార్టీ పెట్టబోతున్నారు అని కూడా రుమార్స్, పుకార్లు, చక్కర్లు కొడుతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, వస్తున్న వార్తలకు కొంత సారూప్యత కూడా కనబడుతున్న పరిస్థితి. ప్రియాంక, శ్రీనివాస్, అయితే 2 వారాల క్రితం రాసిన లేఖ ఈ రోజు నిన్నటి రోజున బయటకు రావటం, కేవలం ఇదంతా కూడా కేసీఆర్ చుట్టూ కొంతమంది దెయ్యాలు ఉన్నారు అంటూ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు కవిత. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ప్రియాంక, కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ కావచ్చు, కేసీఆర్ ను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తున్న వ్యక్తుల పట్ల తమకు అనుమానం ఉన్నట్లు ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆ కోటరీ ఆయనను ప్రభావితం చేస్తున్న శక్తులను ఆమె టార్గెట్ చేస్తున్నట్లు కూడా ఈ మాటల్లో వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి ఆమె టార్గెట్ అంతా తండ్రి బయటికి రాలేకపోతున్నారు. గతంలో మాదిరిగా ప్రజలకు, అలాగే పార్టీలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి రాలేకపోతున్నారు, దీనివల్ల ప్రజలకు దూరం అవుతున్నారు అనే ఒక ఆందోళన కూడా చెప్పకనే ఆమె చెప్పదలుచుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రియాంక, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కేసీఆర్ కు లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. 2 వారాల క్రిందట కేసీఆర్ కు లేఖ రాశానని, లేఖ రాసిన మాట వాస్తవమేనని అన్నారు. లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదని, కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్ర అని, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. మా నాయకుడు కేసీఆర్ఏనని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు సాగుతుందని చెప్పారు.